తెలంగాణలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో 2 విడతలు కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి విలేజ్లో కూడా సర్పంచ్ని ఎన్నుకుంటూ ఉన్నారు. కానీ సర్పంచ్ని ఎన్నుకోవడంతో ఒక ఓటర్ యొక్క బాధ్యత అనేది అయిపోలేదు. సర్పంచ్ని ఎన్నుకోవడంతో పాటుగా అతనితో పని చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఆ పనులలో భాగంగా ఆయన ఏం చేయాలయ్యా అంటే, ఊరికి సామూహికంగా అంటే అందరూ వాడేటటువంటి మరుగుదొడ్లు ఉంటాయి. ఆ మరుగుదొడ్లను ఏర్పాటు చేసేటటువంటి ప్రణాళికను చేసుకోవాలి. వాటిని శుభ్రపరచడం, సో వాటిని నీట్గా ఉంచడం, వాటి యొక్క బాధ్యత అనేది సర్పంచ్ పైనే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఊరికి మంచినీటి సప్లై చేసేటటువంటి బావిలు ఉంటాయి. సో అవి గ్రామ పంచాయతీ యొక్క ఆస్తులు కాబట్టి వాటి మరమ్మతులు చేయించడం, ఎప్పటికప్పుడు వాటిని నీట్గా ఉంచడం, వాటి చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, వాటిపైన జాలి లాంటివి ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా సర్పంచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చెరువులు, సో ప్రతి విలేజ్కి కూడా పంట చేలు పండాలన్నా, పంటకు నీళ్ళు అందాలన్నా చెరువులో నీళ్లు ఉంటేనే ఆ బావిలో ఊట అనేది వస్తుంది. కాబట్టి చెరువులు నింపాల్సిన బాధ్యత సర్పంచ్ది. ఆ చెరువులు నింపడానికి తగు విధంగా ఆ చెరువులను పూడిక తీయించాల్సిన బాధ్యత కూడా సర్పంచ్ పైన ఉంటుంది. అదేవిధంగా ఊళ్ళో ఎవరైనా పుట్టినా చచ్చిపోయినా సో జనన మరణాల రికార్డును మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత, సో దాన్ని నమోదు చేయాల్సినటువంటి బాధ్యత కూడా సర్పంచ్ పైన ఉంటుంది. ఈ పనులు మీరు చేయించుకున్నప్పుడు మాత్రమే మీరు గెలిపించుకున్న సర్పంచ్కి ఒక అర్థం ఉంటుంది. అంతేకాని ఓటేసాం 5 ఏళ్ళు వదిలేద్దామంటే మాత్రం ఇంతే ఉంటాం.